ఏదో పెద్ద పనున్నట్టు కబురు పంపించారు. అది కాదు లక్ష్మి, నిన్న అరటి తోటలో మీ నాగులు బావుకి నాకు పెద్ద గొడవ జరిగింది. అది కుట్టుకోవడం వరకు వెళ్ళింది. కొట్లాట? మీకేమైనా దెబ్బలు కానీ తగలలేదు కదా? కానీ ఆ దెబ్బలాట్లో అతను నన్ను కరవబోయి అరటి చెట్టును కలిసేశాడు. విచిత్రంగా చెట్టు అంతా నీలంగా మారిపోయింది. నీలంగానా? అదేమిటి? అదే నాకు అర్థం కావట్లేదు. బహుశా అతను ఒళ్ళంతా విషంగానుందేమో. లక్ష్మి, నాకు చిన్న అనుమానం. మా చెల్లాయి పూర్ణ చావుకి నాగులకి తప్పకుండా ఏదో సంబంధం ఉండాలి. అయితే నేను పని చేస్తాను. ఇవాళ రాత్రి అతను తిన్న అన్నాన్ని కోడికి వేసి చూస్తాను. అతను ఒంట్లో విషం ఉందో లేదో తెలిసిపోతుంది. సరే. చాలు చాలు చాలు. ఇదేవాడు ఎంత పెడుతున్నావు? నేను కుంభకర్ణం అనుకున్నావా? నీకోసమని నేనే స్వయంగా వంట చేశాను. తిను బావా. ఏంటో ఈ వేళ ఇంత ఆదరం. ఇది ఎటుపోయి ఎటు తేలుతుందో. కంచెం నేను కడుగుతానులే బావా. వద్దు. ఈ మాత్రం సాయం చేయకూడదా బావా? నువ్వు చేయకునే పని ఇదొక్కటే. ఈ రోజు వంట ఇది దొరకడం మీద చాలా రుచిగా ఉంది. లక్ష్మి, నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? మీకోసం నేను ఎంతసేపు కాసు కూర్చోవాలి? సర్లే గాని వెళ్ళిన పని ఏమైంది? మీరు చెప్పినట్టే నాగులకు అన్నం పెట్టాను. కోడి చచ్చిందా? కోడా నా మొహమా? పెట్టిన అన్నం అంతా తినేసి గిన్నె తానే కడుక్కున్నాడు. నువ్వు చూస్తూ ఉండిపోయావు. కర్మ. నాది బుద్ధి తక్కువ గాని నీకంటే ఈ కోతికి చెప్పినా బాగుండేది. ఏమిటి? ఆ కోతి నాకంటే గొప్పదా? నీకంటే 1000 రెట్లు గొప్పది. అయితే కోతినే ప్రేమించుకోండి, నాతో మాట్లాడద్దు. ఓ అబ్బో, అలాక నేను నీతో మాట్లాడు పో. ఓ పెద్ద మహారాజు, నాకు ఉందిలే కోపం. పెద్ద మహారాణి పుట్టుకొచ్చింది. కోపం అట కోపం. నాకు ఉంది కోపం. ఏమిటి గణపతి? నన్ను క్షమించాలి. గణపతి, ఇది మీ అయ్యగారే రాశారా? నన్ను క్షమించాలి. స్వయంగా వచ్చి క్షమించమని అడగటానికి సిగ్గేసిందా? సిగ్గు నాకా మీకా? నేనే రాసింది. అంటే నేనే రాసింది? ముమ్మాటికి మీరే రాశారు. కాదు, నువ్వే రాశావు. కాదు, మీరే రాశారు. నువ్వే రాశావు. మీరే రాశారు. నువ్వే అంటుంటే? మీరే అంటుంటే ఏంటంజీ? హే, నువ్వా రాసింది?